హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. బాగున్నారా అండి? నేను చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని ఆ దేవుణ్ణి మనస్ఫూర్తి కోరుకుంటూ ఉంటాను. ఈరోజు ఆదివారం అండి. స్పెషల్స్ ఏవో ఒకటి ఉంటాయి కదా. ఉదయాన్నే లేచేసి చక్కగా ఇంటి ముందు ఒక మంచి ముగ్గు వేసేసుకోవాలి. మీకు ముగ్గులంటే ఎంత ఇష్టం? నాకైతే ముగ్గులంటే చాలా ఇష్టం అండి. నేను చాలా బాగా ముగ్గులు వేయడానికి ఇష్టపడతాను. నాకు కొంచెం ఏదైనా లోన్లీగా అనిపించింది అంటే వెంటనే నేను ఏవో ఒక ముగ్గులు అవి ఇవి ప్రాక్టీస్ చేస్తూ ఉంటాను, వేస్తాను కూడా. నాకు చాలా ఇష్టం. పొద్దున్నే కొంచెం ఓ చిన్న ముగ్గు వేసుకుని దానిలో పసుపు కుంకుమ వేసుకుంటే నాకు చాలా ఇష్టంగా చూసుకోవాలనిపిస్తుంది. మీకు కూడా అలాగే అనిపిస్తుందా? లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి నా ఛానల్ని, కామెంట్ చేయండి. ఏమండి, ఈరోజు సండే స్పెషల్స్ ఉండాలి కదండి. అందుకే ఈరోజు చేపల పులుసు ఎలా చేయాలో చూపిస్తాను నేను. మా వారికి ప్రేమ ఎక్కువైనా తట్టుకోలేము, ఆనందం ఎక్కువైనా తట్టుకోలేము, కోపం ఎక్కువైనా తట్టుకోలేము. ఏదో ఇవాళ మా మీద ప్రేమ కలిగినట్టుంది. మేము అడగలేదే ఏమీ లేదు. మా వారే పొద్దున్నే లేచి ఫ్రెండ్స్తో బయటకు వెళ్ళారంట. వాళ్ళు తీసుకుంటున్నారని మాకు కూడా చేపలు తీసుకొచ్చారండి. మా వారు చేపలు తినరు, మేమే తింటాం అనమాట. మా పిల్లలకి మాకే తీసుకొచ్చారు. ఇంక ఇవాళైతే కింద మీద పైన కింద ఎట్లా కొట్లా పడి చేపల పులుసు అయితే చేసేసానండి. అవి చికెను మటన్ అయితే రెగ్యులర్గా వండుతూ ఉంటాం కాబట్టి వెంటనే వండేస్తాను. కానీ ఈ చేపల పులుసు మా వారు తినరు కాబట్టి మేము రెగ్యులర్గా పెద్దగా వండుకోం అనమాట. ఆయన తినరు కదా అని మేము తెచ్చుకోవటం కూడా చాలా తక్కువ అనమాట. ఎప్పుడైనా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు, అలా మా అత్తయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు మా మామయ్య మళ్ళీ బాగా తింటారనమాట చేపల పులుసు. అలా వెళ్ళినప్పుడు వండుకొని అక్కడ తింటమే తప్ప వాళ్ళు చెప్తుంటారు కదండి, పెద్దవాళ్ళు ఉంటారు, ఎలా వేయాలి ఎలా చేయాలంటే వాళ్ళు చెప్తారు, అలా చేసేస్తాను. ఈసారి నేను ఒక్కదాన్నే ఉన్నాను. ఎలా చేయాలని కొంతసేపు యూట్యూబ్లు చూశాను, అన్నీ చూశాను, చివరికి వండానండి. రండి చూపిస్తాను ఎలా వండానో. ఇలా సండే కదండి, హాలిడే వస్తే పిల్లలిద్దరు తలస్నానం చేయించేస్తానండి. తలస్నానం చేయించిన వెంటనే గోల్డ్ కట్ చేస్తాం. మేము సాటర్డే సండే హాలిడేలు ఉంటాయి. సాటర్డే తలస్నానం చేయించేసి గోల్డ్ కట్ చేస్తాం. కానీ సార్ సాటర్డే ఎగ్జామ్ ఉంది, కుదరలేదు. అందుకే సండే తలస్నానాలు చేయించి గోల్డ్ కట్ చేస్తాం. అంటే తలస్నానం చేసిన వెంటనే గోల్డ్ ఏంటంటే మెత్తగా ఉంటాయి కాబట్టి అప్పుడు వెంటనే కట్ చేస్తే తొందరగా వచ్చేస్తాయి. ఎక్కువ శాతం మా వారే కట్ చేస్తుంటారండి. పిల్లలిద్దరికి నైల్స్ ఎప్పుడు సాటర్డే వీలైనప్పుడు మార్నింగ్ నుంచి ఈవినింగ్ లోపు ఎప్పుడైనా కట్ చేస్తారు. ఆ రోజే సాటర్డే తలస్నానం కూడా చేయించేస్తాను ఇద్దరు పిల్లలకి. ప్రతి సాటర్డే ఉంటుంది. కానీ సరే ఈ ప్రాసెస్ సండేకి వచ్చింది. ఎగ్జామ్స్ జరుగుతున్నాయి కాబట్టి డే బై డే ఎగ్జామ్ అండి. ఒకరోజు ప్రిపరేషన్కి ఇస్తే మళ్ళీ ఒక రోజేమో ఎగ్జామ్ పెడుతున్నారు. అలా ఈరోజు ఇలా అనమాట. తలస్నానాలు చేసి ఆ జుట్టులో ఆరబెట్టుకోవడం కోసం ఆ జుట్టు అలా ఎరబోసుకుని ఉందన్నమాట. కట్ చేయించుకోవాలంటే వీళ్ళకి గోళ్ళు ఎంత కష్టమోనండి. తినేయమంటే తింటారు గోళ్ళు. పొద్దున్నే అంటే సండే ఎర్లీ మార్నింగ్ ఇదిగోండి ఇలా ఉందండి క్లైమేట్. అసలుకి మార్నింగ్ అయితే చాలా ప్లెజెంట్గా అనిపిస్తుంది నాకైతే. ఇదిగోండి ఇక్కడ 2 బర్డ్స్ ఉన్నాయి. ఆ 2 చక్కగా ఏదో మాట్లాడుకుంటున్నట్లు అనిపించిందండి. సరే మీరు వీడియోలో ఒకసారి చూస్తారు కదా అని చూపించాను. అవి పావురాళ్ళండి. ఇంటి చుట్టూ పావురాళ్ళేనండి మాకు. అటు ఇటు ఎటువైపు పట్టిన పావురాళ్లే ఉంటాయి. ఇంకా ఈరోజు సండే. ఇంక మా వాళ్ళైతే కొంచెం లేటుగా లెగుస్తారు పిల్లలిద్దరూ. ఉదయాన్నే సూర్యోదయం అవుతుంటుంది. చాలా బాగా ప్లెజెంట్గా అనిపిస్తుంది. నిన్న రాత్రి అయితే మంచి వర్షం పడిందండి, పెద్ద వర్షం పడింది మాకైతే. మా ఏరియాలో మాత్రం మంచి వర్షం పడింది. ఇదిగోండి చేపల పులుసుకి నూనె కొంచెం ఆయిల్ పోసి ఉల్లిపాయలు కట్ చేసి వేశాను, అలాగే పచ్చిమిర్చి కూడా కట్ చేసి వేశానండి. ఇక స్టార్ట్ చేయాలి కదండి చేపల పులుసు. ఏదో రకంగా చేసైనా పెట్టాలి పిల్లలకి. ఎదుగోండి చేపల్ని కళ్ళుప్పు ఉంటుంది కదండి, మన దొడ్డుప్పు కళ్ళుప్పు అంటారు కదండి, అది వేసి బాగా 2 సార్లు శుభ్రంగా కడిగానండి. ఆ పైన ఉన్నదంతా పోయిద్దని. ఇదిగోండి చింతపండు నానబెట్టాను. కొంచెం చింతపండు అంటే మనం పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు నానబెట్టాను నీళ్లు పోసి బాగా. కొంచెం పిసికాను అనమాట, గట్టిగా పిసికి ఇక నానబెట్టాను. ఒక 10 మినిట్స్ నానిందంటే చక్కగా అవుతుంది. ఇక ప్యాన్లోనేమో నూనె అన్ని పోసి ఇవి స్లో పెట్టి మగ్గిస్తున్నాను. మగ్గించుకొని అవి కడిగి నానబెట్టుకొని పక్కన పెట్టుకున్నాను. ఇది అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను, 1 స్పూన్ వేసాను. మళ్ళీ ఎక్కువ పేస్ట్ వేస్తే పిల్లలు తినరేమో, ఘాట్ అనిపిస్తుందని 1 స్పూన్ వేసి మళ్ళీ కొంచెం వేసాను. అవి బాగా పచ్చి వాసన పోయేటట్టు అల్లం వెల్లుల్ని బాగా వేయించుకోవాలి. ఆ అల్లం వెల్లుల్లి పచ్చిగా ఉంటే మళ్ళీ మనం తింటుంటే బాగుండదండి, అదొక ఘాటుగా అనిపిస్తుంది. అది బాగా వేగిందనుకో, ఎర్రగా వేగిందనుకో, ఇంకప్పుడు మనం తింటుంటే బాగుంటుంది అనమాట. ఈ లాస్ట్గా పప్పు అంతా వేగింది. ఇంకా చేప ముక్కలు ఒక్కొక్కటిగా వేసాను. వేసి ఫస్ట్ చూడడానికి చేప ఇదిగా ఉంటుంది, కానీ నూనెలో కొంచెం వేగితే చాలా మెత్తగా అయిపోతుందండి. చాలా ఏ చేప అయినా అంతే.
ఇప్పుడు ఈ చేపనే కాదు, అదే మన చేపల్లో చాలా రకాలు ఉంటాయండి. అలా ఏ చేప అయినా మనం దానిలో వేయగానే మెత్తగా అయిపోతుంది. అదే ఎండు చేప అనుకోండి గట్టి అవుతుంది నూనెలో వేసాక. చికెన్ కూడా అంతే, నూనెలో వేస్తే గట్టిగా అయింది, కానీ ఈ చేపలు మాత్రం మెత్తగా అయిపోతాయి అన్నమాట. ఇంక తర్వాత దానిలో వేసి ఉప్పు, కారం, పసుపు వేసానండి. వేసేసేసి ఇక చింతపండు గుజ్జు ఉంటుంది కదండి, చింతపండు గుజ్జు కూడా పోసాను అనమాట. ఈ చింతపండు గుజ్జు పోసి ఉడకనిస్తున్నాను. ఏమీ లేదండి, దానిలో మామూలుగా అయితే పెట్టాను, చూశారు కదా. ఆ తర్వాత ఉప్పు, కారం, పసుపు వేసి తిప్పాను అంతే. చింతపండు పులుసు పోసాను. నెక్స్ట్ వచ్చి ఇవి మెంతులు ఉంటాయి కదండి, మన మెంతులు కొంచెం అంత మెంతులు తీసుకొని వాటిని బాగా ఎర్రగా వేయించాలన్నమాట. ఎర్రగా వేయించుకొని కొంచెం ఆ చిన్నుల్లిపాయలు ఉంటాయి, ఆ చిన్నుల్లిపాయలు ఈ మెంతులు రెండు మిక్సీ పట్టుకొని లాస్ట్ దించే ముందుగా అది కొంచెం చల్లామంటే కొంచెం మనకి టేస్ట్ బాగుంటుంది అని చెప్పారండి మా అమ్మ వాళ్ళు. సర్లే అని చెప్పి ఇంకా ట్రై చేశాను, పర్లేదు. కానీ కొంచెం క్వాంటిటీ అనేసరికి మిక్సీ పట్టడం కష్టం అవుతుందండి. ఎక్కువ అయితే మిక్సీ పట్టొచ్చు, కానీ కొంచెం అయితే మిక్సీ పట్టలేం. ఇదిగోండి ఇంకొకసారి మళ్ళీ ముక్కను తిప్పాను అనమాట. ముక్క ఒకవైపే ఉంటే అది అటువైపే మెత్తగా ఉడికిద్ది, రెండో వైపు తిప్పాలి. తిప్పేసేసేసాను. తిప్పి ఇదిగోండి మిక్సీ పట్టాను. మిక్సీ పట్టిన తర్వాత అది గుజ్జు అలా వచ్చిందనమాట. ఆ వచ్చిన పౌడర్ని దానిలో వేసేసాను. వేసేస్తే చక్కగా మళ్ళీ ఒక్కసారి కలబెట్టారు. ఇది మన చికెన్ మటన్ లాగా కలబెట్టడానికి కూడా ఉండదు, చేపల పులుసు కదా, చాలా జాగ్రత్తగా కలపాలి. లేదంటే ముక్క చిదురైపోయింది, పాడైపోయింది, తినలేము. మళ్ళీ ముళ్ళు అన్ని బయటకు వస్తాయి. చాలా జాగ్రత్తగా కలపాలి. తిప్పేటప్పుడు కూడా ఒక్కొక్క పీసుని జాగ్రత్తగా గంటెతోటి స్లోగా జాగ్రత్తగా తిప్పుకోవాలి. ఊరికే అలా పక్కకి జరుపుకోవటం తప్ప ఏం చేయలేము. ఇప్పుడే మనం ఉప్పు, కారము సరిపోయేలేవో చూసుకోవాలన్నమాట. ఏముండండి, చాలా సింపులేనండి చేపల పులుసు. నేను చాలా కష్టమేమో అనుకున్నాను, చికెన్ మటన్ లానే. అలాగే నేను ఉదయాన్నే పూజ చేసేసుకొని తర్వాత కర్రీ వండానండి. నేను ఏదో ఒక టైం అయితే పూజ అయితే చేసేసుకుంటాను. అలాగే ఉదయాన్నే నేను ముగ్గు అయి పెట్టేసి పూజ చేసేసాను. చేసేసిన తర్వాత చేపలు. ఉదయాన్నే వాతావరణం బాగా చల్లగా ఉందండి, వర్షం పడడం వల్ల అనుకుంటా. ఎటువైపు డోర్ ఓపెన్ చేసినా చల్లగా ఆలోస్తుంది అనమాట. మాకైతే బాగా నైట్ అయితే మంచి వర్షం పడింది, చాలాసేపు పడింది. అందువలన వాతావరణం చల్లగా ఉంది. నేను ఉదయాన్నే పూజ చేసుకున్నాను. నా పూజ నచ్చిందా?